నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 7-8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ విజయవాడ ఐసీఎం స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు మోడీ రోడ్ షో గత ప్రభుత్వం లంచాలు తీసుకోకుండా మీ ఖాతాలో నగదు జమ చేసిందా అంటూ ప్రజలను నిలదీసిన సీఎం జగన్ తమ హయాంలో 2.70 లక్షల కోట్ల నగదు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడి. అక్రమంగా నిల్వ ఉంచిన 80 లక్షల విలువైన గోవా మద్యం సీసాలు ధ్వంసం. చెన్నై కలకత్తా హైవేపై రోడ్ రోలర్తో తొక్కించిన కృష్ణా జిల్లా పోలీసులు. కడప నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల జగన్ లక్ష్యంగా కొనసాగుతున్న విమర్శలు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. ఈ నెల 7-8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు రాష్ట్రానికి రానున్నారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు కేవలం మరో 11 రోజులే గడువుంది. దీంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీలు సైతం మేనిఫెస్టోలు కూడా విడుదల చేయడంతో ఆ హామీలను ఓటర్లకు వివరించడంతో దూసుకుపోతున్నారు. వీరికి తోడుగా జాతీయ నేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అలాగే ఆ పార్టీ కీలక నేత నితిన్ గడ్కరీ నేడు రాష్ట్రానికి రానున్నారు. నేతల షెడ్యూల్ కూడా ఖరారు కావడంతో నాయకుల్లో కార్యకర్తల్లో జోష్ ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7-8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొంటారు. రాజమహేంద్రవరం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి పురంధరేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3:30 వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5:45 అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్, కార్యక్రమ నిర్వాహకుల వివరాల్ని బీజేపీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు. గర్భాలయంలో రామ్లల్లా విగ్రహానికి పూజలు చేశారు. అంతకుముందు అయోధ్యలోని హనుమాన్ గర్హి సరియు నదిలో హారతి నిర్వహించి పూజలు చేశారు. రాష్ట్రంలో మీ బిడ్డ పాలనకు ముందు ప్రభుత్వం ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి పడుతుందని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవాళ్ళ? అలాంటి పరిస్థితిలో మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా 2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి చేర్చిందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇందులో 75% పైగా డబ్బు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు అందించానన్నారు. మనం అధికారంలోకి వచ్చాక దశాబ్దాలుగా కొత్త రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే కేవలం 59 నెలల్లో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇందులో 80% పైగా ఉద్యోగాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకి దక్కాయని గుర్తు చేశారు. ఇది కాదా అసలైన సామాజిక న్యాయం, యువతకు భవితకు నిజమైన భరోసా అని ఏలూరు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పేర్కొనడం ధీమా వ్యక్తం చేశారు. మీ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి
ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది, నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండే వాళ్ళ అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ 59 నెలల కాలంలో ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే, ఈ 59 నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ ఇచ్చే 2,70,000 కోట్ల రూపాయల డీబీటీలో ఏకంగా 75% పైచిలకు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు ఏకంగా 75% పైచిలకు ఈరోజు వాళ్ళకు అందింది అనంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 2,31,000 ఉద్యోగాలు, రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలైతే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో 2,31,000 ఉద్యోగాలు. ఈ 2,31,000 ఉద్యోగాలలో 80% పైచిలకు ఈ రోజు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్లే ఈరోజు కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా? ఓట్ల చీలికతో ఏపీ నష్టపోకూడదని తమ లక్ష్యమని, అందుకే పొత్తు పెట్టుకున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు వీఆర్సీ మైదానంలో నిర్వహించిన యువగళం సభలో లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాట్నెట్ సోషల్ మీడియా ఫౌండర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఫెడ్రిక్ దేవరంపాటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక అంశాలపై స్పందించారు. చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టినప్పుడు పవనన్న రాజమండ్రి వచ్చి కలిసి పోరాడదామని చెప్పారు. అభివృద్ధిని గాడిలో పెట్టడమే మా లక్ష్యం. సైకో సీఎంను తరిమికొట్టి వైసీపీని భూస్థాపితం చేసేందుకే పొత్తు పెట్టుకున్నామని పేర్కొన్నారు. యువకులకి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది నేను చెప్తాం కాదు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన మధ్య లేరు. కానీ ఆనాడు శాసన మండలిలో వాళ్ళ పార్టీ వేసిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 6 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించామని ఆయనే స్వయంగా చెప్పే పరిస్థితి. మనం ఇప్పుడు ప్రిజనరీ గురించి చెప్పాలా. ఆ ప్రిజనరీ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బూమ్ బూమ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రెసిడెంట్ మెడల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటది? 3 క్యాపిటల్స్, 9 గుర్రాలు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఆగండి, ఇంక లిస్ట్ ఉంది. మర్చిపోయా. కోడికత్తి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ గుల్కరాయ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున కంపెనీలు ఇబ్బంది పెట్టారు. మనందరం చూసాం. పీపీఎల్ రద్దు చేశారు ఆనాడు. అన్ని కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా. ఆ అమర్ రాజాని పక్క రాష్ట్రానికి పంపించేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. లూలు అనేది అతిపెద్ద రీటైలర్. అది మన విశాఖపట్నాన్ని తీసుకొస్తే అది కూడా తెలంగాణకు పంపించేశారు. ఇంకో పక్కన రిలయన్స్ కూడా పక్క రాష్ట్రానికి పంపించారు. దశాబ్దాలుగా విశాఖపట్నంలో ఉన్న హెచ్ఎస్బీసీ కూడా తెలంగాణకి పంపించేశాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూసుకు వెళ్తున్నారు. తన సోదరుడు సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. న్యాయం కోసం ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నా తన బాబాయి హత్య కేసులో దయచేసి తమకు న్యాయం చేయాలని ప్రజలను వైఎస్ షర్మిల కోరారు.
పెద్దముడియం మండలం సుద్దపల్లి గ్రామం నుంచి ఈరోజు ప్రచారం ప్రారంభించారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో తన తండ్రి వైఎస్ఆర్కు వివేక అలా ఉండేవారని వివరించారు. అలాంటి వివేకానంద చనిపోయి 5 ఏళ్లయింది. ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. తన చిన్నాన్న వివేకను గొడ్డలితో 7 సార్లు క్రూరంగా హత్య చేశారు. ఎవరు చంపారో అందరికీ తెలుసు. హత్యకు సంబంధించి సిబిఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి నిందితుడినే, సాక్ష్యాలు ఉన్నాయి. వైఎస్ఆర్ తమ్ముడు చనిపోయాడు. హంతకులను సీఎం జగన్ కాపాడుతున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూలులో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. అరెస్టు కాకుండా జగన్ రెడ్డి అడ్డుపడ్డాడు. హంతకులను ఎందుకు వెనకేసుకు వస్తున్నారు? హత్య జరిగిన సమయంలో సిబిఐ విచారణ కావాలని అడిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ వద్దన్నారు. సిబిఐ విచారణ అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారు అని షర్మిల ప్రశ్నించారు. కొంగు చాచి న్యాయం అడుగుతున్నాం. మీరు న్యాయం వైపు నిలబడతారని అనుకుంటున్నా. నేను మీ బలం, నేను మీ గొంతు. మీ బిడ్డగా ఇక్కడే ఉంటా. మీకోసమే నా జీవితం అంకితం. న్యాయం కోసం ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నా. దయచేసి తమకు న్యాయం చేయాలని ప్రజలను వైఎస్ షర్మిల కోరారు. 40 కోట్ల కోసం డీలు మాట్లాడుకున్నారు. అందులో అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అడ్వాన్స్ కూడా ముట్టజెప్పారు అని అవినాష్ రెడ్డి గారి తిక్కు అన్ని వేలులు చూపిస్తున్నాయి. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారు చంపించిన వారికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు. చంపిన వారికైనా చంపించిన వారికైనా ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చనిపోయింది, చంపబడింది సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తమ్ముడు అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈ రోజు వరకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు, శిక్ష పడలేదు. ఇది న్యాయమో అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే 3 రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి, భయభ్రాంతులకు సృష్టించి, పోలీసులంతా మూకలను పెట్టి, వాళ్ళ గుండాలనంతా పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్యూజ్డ్గా సిబిఐ చెప్తున్న వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నాం. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అంత ఘోరంగా క్రూరంగా ఆయనను చంపేస్తే ఇల్లంతా రక్తమైతే ఆ రోజు సాక్షి ఛానల్లో చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అని. మరి అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నోరు విప్పలేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? పోసాని సూటి ప్రశ్న. టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించినా బీజేపీ పెద్దలు, మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యలను మోదీ, అమిత్ షా వినలేదా? చంద్రబాబు వ్యాఖ్యలను ఒక్కరైనా ఖండించారా అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయారని అన్నారు. జగన్పై దాడి చేయాలని చంద్రబాబు చెప్పారని, అయినా చంద్రబాబుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదన్నారు. అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర సీఎం ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు పోసాని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రబాబు బారి నుంచి జగన్ను కాపాడాలని కోరారు. 2 సీట్ల కోసం అవినీతిపరుడైన చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని పోసాని విమర్శించారు. కేజ్రీవాల్ను జైల్లో పెట్టిన బీజేపీ 1000 కోట్ల ప్రజాధనం తిన్న సుజనా చౌదరిని ఎందుకు జైలుకు పంపలేదన్నారు. బీజేపీలో ఉంటే 1000 కోట్ల తినొచ్చా అని ప్రశ్నించారు. 3 నెలలైంది, 6 నెలలైంది, కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను. అదేంటయ్యా మీరు చెప్పారు కదా పబ్లిక్లో 100 అంటాను పో. ఉద్యమం చేస్తే వెంటబడి కొట్టారు కాపు యూత్ని, జైల్లో పెట్టించాడు. ఈయనే కాపు కుర్రోళ్ళు ముద్దగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడిది, దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు. ఎంత ఘోరంగా చేశారంటే ముద్దగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు, తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు పట్టుకొచ్చి. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు. ముద్రగడ పద్మనాభం ఏం పీకాడు? ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాబోతులు తిట్టించినంత క్లెవర్ చంద్రబాబు నాయుడు. ఇదే కాపు జాతి కోసం తన ప్రాణాలు బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు. రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని అప్పుడు మంత్రి ముద్రగడ గారు
మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి కేరళంపూడి వెళ్ళిపోయాడు. అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే, మళ్ళీ కాపు చిన్న చోట నాయకుల చేతే ముద్దగడ పద్మనాభని అమ్మనాపులు తిట్టించాడు. ఇక నన్నెవడరా పీకేది? ఇవన్నీ సార్, ఇవన్నీ తెలియదా? కేంద్రానికి తెలీదా? తెలుసు కానీ భయం. కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ఆవకాయ పట్టాలన్నా, ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యమన్నారు. భవిష్యత్తులో మంగళగిరిని ఐటీ హబ్గా మారుస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఆటోనగర్లోని పై కేర్ డేటా సెంటర్ను నారా బ్రాహ్మణి సందర్శించారు. 2017లో ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఆహ్వానం మేరకు పై కేర్ కంపెనీ మంగళగిరికి వచ్చింది. ఈ కంపెనీలో ప్రస్తుతం 635 మంది యువతీ యువకులు ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సరైన ప్రోత్సాహం ఇవ్వాలే కానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఒక ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం తాను మొదటిసారి చూస్తున్నానన్నారు. నేను ఇవాళ హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు తన భర్త నారా లోకేష్, మా అత్తమామల సహకారమే కారణమన్నారు. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయన్నారు. కొత్త కంపెనీల జాడే లేదని, యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. నేను మీ యువతను కోరేది ఒక్కటేనని, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి అన్నారు. అభివృద్ధికి పట్టం కట్టండని, మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నిరుద్యోగం అనే మాట వినబడుతున్నారు. అలాగే రాబోయే కాలంలో ఈ పై కేర్ కంపెనీ 10,000 మందికి ఉపాధి కల్పిస్తుందని నాకు నమ్మకం ఉందన్నారు. అయినప్పుడు కంపెనీని మంగళగిరికి తీసుకురావడం జరిగింది. ఏదైతే చాలా చిన్న ఆపరేషన్గా బదులైందో ఒక్క ఆఫీస్లోనే 630 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ప్రత్యేకత ఏంటంటే 400 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్, మెజారిటీ ఎంప్లాయీస్ ఇక్కడ మహిళలే. నాకు చాలా గర్వంగా ఉంది. మంగళగిరిలోనే 1000+ ఎంప్లాయీస్ స్కేల్ అవుతారు. ఇలాగా ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ప్రత్యేకంగా ఇలాంటి కంపెనీస్ అయితే చేస్తాయి, వాళ్ళు కూడా ఒక ఆదాయం చేస్తాయని కంపెనీ చాలా బాగా చాలా మంది మహిళలకి ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ కలిగిస్తుందని గోయింగ్ ఫార్వర్డ్. తప్పకుండా అందరూ మహిళలు ప్రత్యేకంగా చాలా బాధ్యతగా ఆలోచిస్తారు. అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేసేది వైసీపీలో బానిసత్వం సహించలేకే ఆ పార్టీకి రాజీనామా చేశానని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. బందరు జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి, అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బుద్ధప్రసాద్ తరపున ఆయన అవనిగడ్డలో ప్రచారం చేశారు. సేవ చేయాలనే లక్ష్యంతోనే జనసేనలో చేరా. క్లీన్ ఇమేజ్, విజనరీ ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి. యువత భవిష్యత్తు మెరుగుపడాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసేవలో ఉన్నారు. వారు వారి కుటుంబం ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి. మా ఫ్యామిలీకి కూడా చాలా క్లోజు. సంతోషంగా ఉంది. ఆయనని మీరు దగ్గరుండి గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు నేను ఇక్కడ జనసేన పార్టీకి మద్దతు పలుకుతూ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రం మొత్తానికి కూడా ఇదొక పెద్ద అవకాశం. అభివృద్ధి బాటన పట్టించే అవకాశం మీ అందరికీ ఉంది. మీరు దయచేసి ఆలోచన చేసి మంచి క్లీన్ గవర్నమెంట్ ఎవరు ఇవ్వగలరు, ఏ నాయకుడికి విజన్ ఉంది, పవన్ అన్న విజన్ ఏంటి, పవన్ అన్న విజన్ ఏంటో 3 గంటల్లో నేను తెలుసుకున్నాను. ఆయనకి చాలా చాలా ఫ్యూచర్ పైన చాలా విజన్ ఉంది. మన స్టేట్ ని 10 ఏళ్లలో ఎట్లా చూడాలని, మన యూత్ ఏం కావాలి, మనకి 50% పాపులేషన్ యూత్ బిలో ద ఏజ్ ఆఫ్ 40. సో వాళ్ళకి ఏంటి ఉపాధి అవకాశాలు ఏంటి, మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది,
అన్నిటిపైన ఆలోచన ఆయనకి ఉంది, దానికి ఒక విజన్ ఉంది. సో దానికి మద్దతుగా అలయన్స్ ఇప్పుడు వచ్చిన పార్టీలు, అదే కాకుండా సెంటర్ లో బీజేపీ, వాళ్ళ వల్ల మనకి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్ట్స్ వస్తాయి. పథకాలు ఇంపార్టెంటే, కాదనట్లేదు. ప్రతి కుటుంబానికి అవసరము, ప్రతి పేద కుటుంబానికి అవసరపోతే వాళ్ళు వచ్చే జనరేషన్ కి, వచ్చే తరాలకి ఏది అవసరమో, అభివృద్ధి అవసరము, వాళ్ళు కలలు కనాలా వద్దా? ప్రతి ఒక్కళ్ళు కలలు కనాలి. జీవితంలో పైకి వెళ్ళే కళ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు మా నాన్న కళ కనకపోతే నేను ఎప్పుడు క్రికెటర్ అయ్యేవాడిని కాదు. మా కొడుకు అవ్వాలని ఆయన ఎంతో కృషి చేసి ఆయన జీవితాంతం నా కోసం త్యాగం చేశాడు. అన్ని వర్గాల ప్రజల ఆదరణ తనకు ఎంతగానో సంతృప్తి కలిగిస్తోందని, ఈ ఆదరణ ప్రకారం తాను భారీ మెజారిటీతో గెలుస్తానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సుజన 34వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ అధ్యక్షులు అడ్డూరి కొండలరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొట్టేటి హనుమంతరావు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్, జనసేన డివిజన్ ప్రెసిడెంట్ ఆకుల శంకర్ వసంతకుమార్తో కలిసి కేదరాశివరపేట, ఫ్రూట్ మార్కెట్, కుద్దూస్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ప్రచారంలో టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, బీజేపీ నాయకుడు పైలా సోమినాయుడు, జనసేన నాయకుడు బాడిత శంకర్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే మరి 22 డివిజన్లో కూడా ఒకసారి పర్యటన చేయటం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం, ప్రతి ఒక్క సందుకెళ్ళి తమ కమలం గుర్తు ఓటు వేయమని చెప్పి అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఆ రకంగానే 2వ విడత ప్రోగ్రాం కూడా ఈరోజు 34వ డివిజన్లో ఈరోజు జరుగుతూ ఉంది. సుజనా చౌదరి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు, నియోజకవర్గం సమస్యలు తెలుసుకుంటూ ఆ రకంగానే మరి ఓట్లు అడిగేటువంటి దిశగా కూడా ఆయన ప్రయాణం సాగుతూ ఉంది. దీని యొక్క మరి ప్రయాణంలో సుజనా చౌదరి గారి యొక్క ఈ చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సుజనా చౌదరి గారికి మరి హారతలు పడుతూ, శాలువాలతో సన్మానం చేస్తూ, నెత్తి మీద పువ్వులు జల్లుతూ, మరి నుదుటిన బొట్లు పెడుతూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక విద్యావంతుడిగా, కేంద్ర మాజీ మంత్రిగా, మరి 12 సంవత్సరాలు సుదీర్ఘంగా మరి పార్లమెంటు సభ్యుడిగా, రాజ్యసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇంజనీర్ చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి పశ్చిమ నియోజకవర్గం సమస్యలన్నీ కూడా పూర్తిగా మరి నెల 5వ తారీఖు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్డీఏ కూటమిని గెలిపించమని ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతున్నారు. మరి వారికి జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు పలికి ఈ కూటమికి గెలుపుకు దాహోదం పడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఇంకా 10 రోజులు, ఈ 10 రోజుల్లో ఈ దుర్మార్గ పాలన అంతమవుతుంది, మంచి ప్రభుత్వం వస్తుంది. ప్రజలు గమనించి ఈ వరాల జల్లుని ఎవరైతే నిన్నైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ వరాల జల్లు ప్రకటించారు, మరి దాంట్లో మహిళలకి, పేదలకి, బలహీన వర్గాలకి అందరికీ కూడా స్థానం కల్పించిన కూటమి విజయ ఢంకా మోగిస్తుంది. ఇంకా 10 రోజులే టైం, మీ దుకాణాలన్నీ బంద్ అయిపోతాయి. జగన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. కొండ ప్రాంతాల్లో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు తాము సిద్ధమని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం దేవినేని అవినాష్ 7వ డివిజన్ పరిధిలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఈ డివిజన్లో తాను పర్యటించే సమయంలో రోడ్లు అన్ని గుంతలు పడి వర్షాకాలంలో ముంపునకు గురయ్యేవన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 15 అంతర్గత రహదారులను పునర్నిర్మాణం చేశామన్నారు. రోడ్ల నిర్మాణంతో పాటుగా కొండపైకి మంచినీటి సరఫరా కోసం పైప్ లైన్లు, రోడ్లు, మెట్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించామన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఈ నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి చేయలేదని ప్రజలే తమతో చెబుతున్నారన్నారు. సరిగ్గా రోడ్లు లేని పరిస్థితి, నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 8కి 8 రోడ్లు పూర్తి చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అన్ని కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా కొండ ప్రాంత అభివృద్ధి. ఈరోజు సిఆర్ నగరం అవనివ్వండి, శివగిరి కొండ అవనివ్వండి, బందలూరు సెంటర్ అవనివ్వండి,
ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజానికానికి మౌలిక సదుపాయాలు కల్పించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఈరోజు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో మన గద్దెరామోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది. ఏ రోజైనా ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఏ రోజైనా ఆలోచించారా? కొండ ప్రాంతాలని చిన్న చూపు చూసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు అయ్యే కొండ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అంటే గద్దెరామోహన్ చేతకాంత అన్న వాళ్ళ దగ్గర వాళ్ళు దిగింది. గద్దెరామోహన్కి అర్థమైపోయింది తను ఓడిపోబోతున్నారని చెప్పని. దానికోసం అని చెప్పని టీడీపీ అగ్రనాయకత్వం మిగిలిన నాయకులందరూ గారా ఏదో చేయాలనుకుంటున్నారు. ఈరోజు ఎంత అగ్రనాయకత్వం దిగినా, ఎంత గద్దె రామ్మోహన్ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన తూర్పు నియోజక ప్రజానికి ఒక మాట ఉన్నారు. మా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90% అభివృద్ధి టీడీపీ వాళ్ళు చేశారు, 10% మాత్రమే మీరు చేశారు. 10% చేసి మొత్తం మీరే చేశానంటున్నారు. నేనే చెప్పాను కదా చర్చకి రమ్మని చెప్పని. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక అన్ని విధాలా దాని నిర్మాణ బాధ్యత సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వానిదే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నిర్వాసితుల పునరావాసం, పరిహారం నిమిత్తం రాష్ట్ర ప్రజలపై సెస్సు విధిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించడం గర్హనీయమని అన్నారు. ఈ మేరకు కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను, నిధులు సాధించుకోవాల్సింది పోయి వారికి సాష్టాంగపడడం దారుణమని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా అటు టీడీపీ ఇటు వైసీపీ 2 ప్రభుత్వాలు డ్యాం నిర్మాణం గురించి తప్ప నిర్వాసితులను పూర్తిగా గాలికొదిలేశారని, డ్యాం నిర్మాణం సైతం ప్రమాదంలో పడిందని తెలియజేశారు. డబ్బంతా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని, వరదలొస్తే గ్రామాలు గోదాట్లో నెలల తరబడి మునిగిపోయిన దుస్థితి నెలకొందని, ఇటువంటి సమయంలో తొలుత నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రజలందరి డిమాండ్గా ఉందని తెలియజేశారు. తమ సర్వస్వాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని బిచ్చమెత్తి సేకరిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు R&R చట్టం ప్రకారం అన్ని సౌకర్యాలతో పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్కు మతి చెల్లించినట్లున్నది. నిన్న ఎన్నికల సభలో పోలవరంలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి అవసరమైన నిధులు ప్రజల మీద సెస్ వేసి వసూలు చేస్తాం, విరాళాల ద్వారా వసూలు చేస్తామని చెప్పటం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క తప్పుని, నేరాన్ని కప్పిపుచ్చి వాళ్ళని ఆదుకోవటానికి అని చెప్పేది స్పష్టంగా అర్థమవుతున్నది. పోలవరం ప్రాజెక్టు గవర్నమెంట్ నిధులన్నీ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి నిర్వాసితులకు మాత్రం ప్రజల నుంచి వసూలు చేస్తారా? అంటే ఎవరిని ఉద్ధరించడానికి? ఇది 55,000 కోట్లు మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకి కేటాయించాలి. కేంద్ర ప్రాజెక్ట్ ఇది, కేంద్రమే బాధ్యత మొయ్యాలి. వాళ్ళని నిలదీయకుండా, ప్రశ్నించకుండా వాళ్ళని ఆదుకోవటానికి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధుల్ని ప్రజల నుంచి వసూలు చేస్తారా? ప్రజల మీద భారం వేస్తూ ఉంటారా? ఇదే కానీ జనసేన టీడీపీ వైఖరి అయితే రాబోయే అన్ని రకాల ఖర్చులకి ప్రజల మీద భారాలు వేసి, పన్నులు వేసి మేము ఉద్ధరిస్తామని చెప్పడం అంటే సిగ్గుచేటైనటువంటి విషయం. పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది. దాన్ని నిర్మిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దానికి అవసరం నిధులన్నీ కేంద్రం నుంచి ఇవ్వాలి. మన రాష్ట్రాన్ని తరలించుకుపోతున్న సంపదల్ని కేంద్రం తరలించుకుపోతుంటే కళ్ళప్పగించి చూస్తూ మన రాష్ట్ర ప్రజల మీద 5 కోట్ల మంది ప్రజల మీద సెస్ వేస్తామని అంటే ఈ జనసేన టీడీపీల యొక్క దివాళా కోరుతనం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మీద టీడీపీ కూడా తన వైఖరిని చెప్పాలి. ఇదేనా షణ్ముఖ వ్యూహం అంటే? ఇదేనా సూపర్ 6 అంటే? ఈ రకమైన విధానాలతోనే మీరు వచ్చిన తర్వాత సెస్సులు, పన్నులు, ధరలు పెంచి జనాన్ని బాధేటువంటి విధానం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ సుందరయ్య నగర్లో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించి మీ ఆశీస్సులు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి అలంపూరు విజయ్, జిల్లా కార్యదర్శి మేడా రమేష్, రామిరెడ్డి, బొరబుజ్జి, మస్తాన్, డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్ వలి, రమేష్, మహేష్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ నాగుల్మీరా, మహిళా విభాగం జిల్లా జాయింట్ సెక్రటరీ వేము హైమావతి, సావిత్రి, రాధా, సుభాన్ పాల్గొన్నారు. 62వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా జగనన్నే గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవిస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలకి నచ్చిన పాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలు ఏమనుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవారికి అవాతాతలకి పెన్షన్ వరకు కూడా నేరుగా అర్హతే కొలమానంగా పెట్టుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఓటేసి గెలిపిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. జగనన్న ఆశీస్సులతో జగనన్న దీవెలతో సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పడం మీ అందరూ కూడా తెలియపరచుకుంటాం. 2వ డివిజన్లో 61వ బూత్ మరియు అదేవిధంగా ప్రకాష్ నగర్ మరి ఆంధ్రా బ్యాంక్ బ్యాక్ సైడ్ మరి ఏరియాలు తిరగడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా మీకే ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం, అదేవిధంగా కేసీఆర్ నాని గారిని ఎంపీగా చేసుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తాడు, చెప్పకుండా కూడా చేస్తాడు అనే నమ్మకం చాలా కలిగించాడు 2019 నుంచి 2024 వరకు. మరి అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టాడు, ఒక పథకం కూడా నెరవేర్చిన పాపన పోలేదు. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మా 62వ డివిజన్కి పర్యటనకు వచ్చారు. ప్రతి గడప ఇది రెండోసారిగా గడపకెళ్ళి ఆయన ఏంటి సమస్యలు కనుక్కుంది కాక వాళ్ళ హామీలని వాళ్ళని కలిసి మమేకమే అవుతున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే, 62వ డివిజన్ కాదు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ కంకణం కట్టుకున్నారు. మనమైతే ఒకటే చెప్తున్నాం, జగనన్న మేనిఫెస్టోతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదివరకు మేనిఫెస్టోని ఎలా నెరవేర్చారో జగనన్న ఈసారి కూడా 24 ఇచ్చిన మేనిఫెస్టో కానీ మన భవిష్యత్తు బాగుంటుందని అందరూ కూడా వెల్లంపల్లి గారు ఎమ్మట జగనన్న ఎమ్మట ఉండి మేము మీతో ఉన్నామని గెలిపిస్తామని నమ్మకంగా ఆయనకి కలిగించి ఆయన ఇంటింటికి వెళ్తున్నప్పుడు నీరాజనాలు పడుతున్నారు, హారతులు పడుతున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన 80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై పొట్టిపాడు టోల్ ప్లాజా సమీపంలో రోడ్ రోలర్తో ఈ సీసాలను తొక్కించారు. హనుమాన్ జంక్షన్ పరిధిలోని మెట్లపల్లిలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ నుంచి ఈ సరుకును 2 రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అద్వాన్ నయీం అస్మి వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేపట్టామని, శాంపిళ్లను ల్యాబ్కు పంపించామని తెలిపారు. మద్యం ధ్వంసం చేసేందుకు ఎస్పీ ఆర్ఓ జేసీ గీతాంజలి శర్మ రోడ్ రోలర్కు జెండా ఊపినా కొద్దిసేపటికే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు బాటసార్లు భయాందోళనకు గురయ్యారు. కాసేపటికి మంటలు అదుపులోకి వచ్చాయి. జరిగిన మన ఆతుకూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోపలే దిస్ టోటల్ సీజర్ ఒకే రేడ్లో 58,032 బాటిల్స్. ఇది చూస్తే రాయల్ గ్రాండ్ లిక్కర్ గోవా బ్రాండ్ ఉన్నాయి. దాదాపు 10,500 లీటర్స్ ఆల్కహాల్. ఈ మొత్తం ప్రాసెస్ ఫాలో చేసిన తర్వాత ఈరోజు డిస్కషన్ జరిగింది ఇక్కడ మీ దృష్టిలో. ఆల్రెడీ ఈ సంబంధంలో ఇద్దరు అక్యూజ్డ్ మన దగ్గర కస్టడీలో ఉన్నారు. ఆల్రెడీ దే హ్యావ్ బీన్ సెండ్ ఆన్ జ్యుడిషియల్ రిమాండ్. పూర్తిగా ఈ ఎట్లా వచ్చింది ఇక్కడ, వాట్ వాజ్ ద రూట్ అండ్ వాట్ వాజ్ ద సోర్స్, హూ ఆర్ ద ఎండ్ బెనిఫిషరీస్, ఈ విచారణలో మన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు. వీఆర్ ట్రయింగ్ టు సీక్ కోఆపరేషన్ ఫ్రమ్ ది అక్యూజ్డ్ యాజ్ వెల్ అండ్ ట్రయింగ్ టు గెట్ యాజ్ మచ్ as టెక్నికల్ అండ్ అదర్ ఎవిడెన్స్ ఇన్ దిస్ రిగార్డ్. ఈ విచారణలో మళ్ళీ వచ్చిన సూచన వచ్చేస్తే వీ విల్ ఇన్ఫార్మ్ యూ. Meanwhile, today this destruction process has been completed. Complete was done in the joint cooperation of the FST team under Revenue and Joint Collector Madam. ఏపీలో పెన్షన్ల పంపిణీని రేపటిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 44.76 లక్షల మంది ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ చేసింది. ఆధార్లో లింకైన బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయగా 12.82 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి సిబ్బంది పెన్షన్లు అందిస్తున్నారు. అటు అకౌంట్లో డబ్బులు జమైన పెన్షనర్లు బ్యాంకులకు వెళ్లి నగదు విత్డ్రా చేసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఈ నెల 7-8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ. విజయవాడ ఐసీఎం స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు మోడీ రోడ్ షో. గత ప్రభుత్వం లంచాలు తీసుకోకుండా మీ ఖాతాలో నగదు జమ చేసిందా అంటూ ప్రజలను నిలదీసిన సీఎం జగన్. తమ హయాంలో 2.70 లక్షల కోట్ల నగదు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడి. అక్రమంగా నిల్వ ఉంచిన 80 లక్షల విలువైన గోవా మద్యం సీసాలు ధ్వంసం.
చెన్నై కలకత్తా హైవేపై రోడ్ రోలర్తో తొక్కించిన కృష్ణా జిల్లా పోలీసులు. కడప నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిల, జగన్ లక్ష్యంగా కొనసాగుతున్న విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.